ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. మిత్రులారా, ఈరోజు మనం వృషభ రాశి వారి మార్చి 2026 మాస ఫలాల గురించి తెలుసుకోబోతున్నాము. వృషభము అంటే కృత్తిక 2, 3, 4 పాదాల వారు, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాల వారు, వీళ్ళందరూ కూడా వృషభ రాశి కిందకు వస్తారు. వీరికి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత నెల అంతా కూడా ఎలా ఉన్నాయో మనం సవివరంగా తెలుసుకుందాం. మొదట అసలు లగ్నం, ఇది వృషభ లగ్నం, వృషభ రాశి. ఇక్కడి నుంచి గురువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయము అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానం. ఆ స్థానంలో ఉన్నవాడు గురువు. ఇతడు తామ్రమూర్తిగా ఉన్నాడు. అందుట్లో 11వ తారీఖు వరకు వక్రించి ఉన్నాడు. 10వ తారీఖు వరకు, 11 నుంచి వక్ర త్యాగం అవుతుంది. 4వ స్థానంలో కేతు ఉన్నాడు. నెగిటివ్ ఫలితాలు ఇస్తాడు, కాకపోతే రజతమూర్తిగా ఉన్నాడు. ఆ తర్వాత రాజ్యస్థానంలో రాహు, కుజ, రవి, బుధులు ఉన్నారు. ఇక్కడ కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇవ్వబోతున్నాడు. రాహు రజతమూర్తిగా ఉన్నాడు, అనుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాడు. రవి, బుధులు అనుకూల ఫలితాలు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా శని సువర్ణమూర్తిగా లాభంలో ఉన్నాడు. అక్కడే శుక్రుడు కూడా ఉన్నాడు. ఈ రకంగా మొత్తం మీద 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితులు చూసుకున్నట్లయితే ఒక్క కుజుడు మాత్రమే మీకు నెగిటివ్ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా మీకు పాజిటివ్ ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఫస్ట్ నెగిటివ్ ఫలితాలు ఇచ్చేవాళ్ళ గురించి మాట్లాడేసుకుందాము. ఆ తర్వాత పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ కుజుడు మీకు 10లో ఉన్న కారణంగా చెడ్డ ఆలోచనలు, చెడ్డ నడత, చెడ్డ పనులు, కఠిన భాషణ, కర్మాల్లో అంటే మీరు చేసే పనులలో విఘ్నాలు రావటము, హెల్త్ ప్రాబ్లము, బలం లేని తిండి, తిప్పట, ఇవన్నీ కూడా కుజుడు 10లో ఉండగా ఇస్తాడు. అదే సమయంలో కుజుడు మీకు కీర్తి ప్రతిష్టలు ఇస్తాడు. ఇక ఈ ఒక్క కుజుడిని పక్కన పెడితే ఇక్కడ కేతువు 4లో మీకు ధన నష్టాన్ని, తల్లికి సమస్యలు, అదేవిధంగా అసంతోషానికి దారితీసేటువంటి గృహము, అగౌరవము, నివాస స్థలంలో మార్పు, బంధువుల వల్ల కష్టాలు, సమస్యలు కేతువు ఇవ్వాలి. అయితే ఈ కేతువు రజతమూర్తిగా ఉన్నందువలన చిన్న చిన్న సమస్యలు తల్లిగారికి కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, రిపేర్లు రావచ్చు, వాహనం రిపేర్ రావచ్చు, ఇంట్లోకి రిపేర్ రావచ్చు, తల్లి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి డబ్బు ఖర్చు అవ్వచ్చు. ఈ విధమైనటువంటి అవకాశం కేతువు ఇచ్చినప్పటికి కూడా కేతువు రజతమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ నెగిటివ్స్ని చాలా వరకు మీకు పాజిటివ్స్ చేసి సర్దుబాటు చేసేటువంటి అవకాశం ఈ కేతువు కారణంగా ఉంది. ఇక వీళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే మనము ఇక పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే గురువు, ఈ గురువు 2వ స్థానంలో ఉన్నందువల్ల మీకు శుభము, ధన సంపాదన, ఇంట్లో వివాహాలు, శుభకార్యాలు, పండగ సంబరాలు, కుటుంబ సౌఖ్యం, అధికారం గల వాక్కు, మీ మాట చెల్లుబాటు, ప్రమోషన్లు, అదేవిధంగా కీర్తి, ధర్మ కార్యార్థం ఎక్స్పెండిచర్, ఖర్చులు పెడతారు మీరు మంచి పనుల కోసం. ఈ విధంగా గురువు మీకు చాలా ఉపయోగకరంగా ఉండబోతున్నాడు. ఎస్పెషల్లీ 11వ తారీఖు నుంచి ఇంకా బాగా ఉండబోతున్నాడు, మార్చి 11 నుంచి. ఆ తర్వాత ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే రాహువు మీకు రాజ్యస్థానాల్లో ఉన్నాడు. దీనివల్ల ఈ రాహు వల్ల శుభము, సంపాదన, లాభం, వృత్తి ఉద్యోగాల్లో విజయం కలుగుతుంది. కాకపోతే నివాస గృహంలో మార్పు అనేది రాహు కొంత ఇండికేట్ చేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ కేతువు కూడా అదే ఇండికేట్ చేస్తున్నాడు. కాబట్టి మీరు బహుశా టెంపరీగా ఇల్లు షిఫ్ట్ అవ్వడం లాంటి కార్యక్రమాలు కానీ, లేదా ఏదైనా చేంజ్ కానీ ఉండేటువంటి అవకాశం కొంత పాసిబిలిటీ ఉంది. అదే టైంలో ఇంటి రిపేర్లు, వాహన రిపేర్లు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత రవి, బుధులు మీకు రాజ్యంలో ఉన్నారు. రవి వలన ధనప్రాప్తి, ఆస్తిలో కానీ సంపదలో కానీ వృద్ధి, బంధుమిత్ర సమాగమము, వృత్తి వ్యాపారాల అభివృద్ధి, గౌరవ సత్కారాలు, పెద్దల దర్శనము, ప్రియ భాషణము, శత్రు విజయము, ఇవన్నీ ఉంటాయి. కొంచెం హెల్త్ ప్రాబ్లం చూసుకోండి. కొంచెం రవి వలన కొద్దిగా సిక్ అయ్యేటువంటి అవకాశం, ఫీవరిష్నెస్ అలాంటివి ఉండేటువంటి అవకాశం ఈ రవి వల్ల ఉంది. మరోపక్క బుధుడు అక్కడే ఉన్నాడు. బుధుడి వల్ల కూడా విశేషమైనటువంటి సుఖము, ధనము, ఆభరణ సంపాదన, రాజాదరణ, మీ బాసెస్ మీ విషయంలో చాలా ప్రసన్నంగా ఉంటారు. జనాలు కూడా చాలామంది సహకరిస్తారు. అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీకు కోఆపరేషన్ ఇస్తారు. వృత్తి వ్యాపారాల్లో మీరు లాభాలు పొందేటువంటి అవకాశం మీకుంది ఈ బుధుడి వల్ల. తర్వాత శని, శుక్రులు. ఈ శని 11లో ఉన్నందువల్ల చాలా అడ్వాంటేజెస్గా ఉంటాడు. మీకు శుభము, ధనము,
గౌరవము, ఆరోగ్యము, ఇష్టసిద్ధి, ఆభరణాలు కొంటారు, పుత్ర పౌత్రాది సంతాన ప్రాప్తి కలుగుతుంది, ఉత్కృష్టమైనటువంటి కీర్తి, రాజగౌరవము, సేవకుల యొక్క సహాయం అంటే మీ సబార్డినేట్స్ మీకు సహాయం చేస్తారు, మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు సహాయం చేస్తారు, మీ బాసులు మీకు ఫేవరబుల్గా ఉంటారు, వ్యాపారాల్లో కూడా వృత్తి వ్యాపారాల్లో కూడా విజయం లభిస్తుంది. ఈ విధంగా శని మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు, సువర్ణమూర్తి. ఈ సమయంలో మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ ఏది చేసుకున్నా కానీ మీరు సక్సెస్ఫుల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. కాబట్టి పక్కాగా చక్కగా ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా శనితో పాటు ఉన్నటువంటి శుక్రుడు కూడా ఈయన కూడా వలన కూడా బంధుమిత్ర లాభము, వివాహాది శుభకార్యాలు, మధుర పదార్థ భక్షణము, కీర్తి ప్రతిష్టలు, మీ తేజస్సు యొక్క వృద్ధి ఇవన్నీ కూడా ఈ శుక్రుడి కారణంగా జరుగుతాయి. ఓవరాల్గా 1 నుంచి 10వ తారీఖు వరకు మ్యాక్సిమం 90% ప్లానెట్స్ అంటే లాంగ్ లాస్టింగ్ ప్లానెట్స్గా ఉండవచ్చు, తక్కువ కాలం ఉండేటువంటి ప్లానెట్స్ రవి బుధ శుక్రుడు లాంటి వాళ్ళు కావచ్చు. అందరూ కూడా మీకు చాలా చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా వాళ్ళల్లో వచ్చేటువంటి చేంజెస్ కూడా మీకు అనుకూలంగానే ఉండబోతూ ఉన్నాయి. ఇప్పుడు 11వ తారీఖు నేను చెప్పాను కదా, గురువు వక్రత్యాగం అవుతుంది, ఇంకా బాగుంటుందని. అదేవిధంగా మళ్ళీ 15 నుంచి 25 వరకు కనుక తీసుకున్నట్లయితే ఆ సందర్భంలో కూడా మీకు చక్కగా ఈ యొక్క 15వ తారీఖు రవి మీకు మీనంలోకి వెళ్ళబోతున్నాడు. అంటే 11వ స్థానంలోకి. 11లో ఏ గ్రహం ఉన్నప్పుడు కూడా చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది. మీకు రాజగౌరవం, నూతన పదవులు, ప్రమోషన్లు, కుటుంబ సౌఖ్యము, తీపి వస్తువులతో భోజనాలు, ఆస్తులు సమకూరటం ఇవన్నీ కూడా మీకు రవి 11వ స్థానంలో చేయబోతూ ఉన్నాడు. కాబట్టి మీకు మరింత అడ్వాంటేజెస్. అదేవిధంగా 26వ తారీఖు నుంచి మీకు శుక్రుడు కూడా మీకు 12వ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. ఈ నెలాఖరులో శుక్రుడు మేషంలోకి ఎప్పుడైతే 12వ స్థానంలోకి ఇక్కడికి వస్తాడో శుక్రుడి వలన కూడా మీరు ధన ప్రాప్తి, విలాస వస్తువుల కోసం మీరు ఖర్చు పెడతారు. ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటివన్నీ కొనుక్కోవచ్చు, లేదా అనేక రకాలైనటువంటి విలాసయాత్రల కోసం మీరు డబ్బు ఖర్చు పెడతారు. ఖర్చు మాత్రం శుక్రుడి వల్ల ఖర్చు పెడతారు. శుక్రుడు అంటే లగ్జరీ, ఎనీ టైప్ ఆఫ్ లగ్జరీ ఐటెం మీద కానివ్వండి, లేదా వజ్రాభరణాలు, ఆభరణాల వల్ల కానివ్వండి, వీటన్నిటి కోసం కూడా మీరు ఖర్చు పెట్టబోతున్నారు నెలాఖరులో. సో అలాంటిది ఏమైనా ఉంటే చక్కగా ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా శుక్రుడు 12లో ఉన్నందువల్ల షార్ప్ ఐటమ్స్ విషయంలో కొంత మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆపరేషన్స్ లాంటివి వాటికి ప్రమాదం ఉంది కాబట్టి షార్ప్ ఐటమ్స్ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఓవరాల్గా ఈ నెల మొత్తం కనుక తీసుకున్నట్లయితే అన్ని గ్రహాలు ఎక్సెప్ట్ కుజుడు ఒక్కడే తప్ప మిగిలిన అన్ని గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. సో ఒక్క కుజుడి విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ కానివ్వండి, అలాగే కేతు విషయంలో వినాయకుడి యొక్క పూజ కానివ్వండి చేసినట్లయితే మీకు చాలా సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. టోటల్గా ఈ వృషభ రాశి వారికి మార్చి నెల మోరార్లెస్ పట్టిందల్లా బంగారమే అన్నట్టుగానే ఉంటుంది. స్వస్తి.